దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా నూతన ఉదయకాల సమయంలో వేకునే ఆయన సన్నిధిలో ఉండడానికి చక్కటి అవకాశాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు ప్రభావ మహిమలు కలుగును గాక. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దేవుని వాక్యం వినడానికి ఎదురు చూస్తున్న ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు, ఆత్మీయులందరికీ కూడా మరొకసారి నూతన ఉదయకాల సమయంలో ప్రభు పేరిట హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తాం. రండి, మనమంతా కలిసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా పొందుకుందాం. బైబిల్ సగలోనయా తెరచి చూడండి. లేని పక్షాన చదువుతున్న మాటను జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుండి 2వ మాటను చదువుతా ఉన్నాను. ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాం. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకు ఉదయించును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడ మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో వేకునే నీ పాద సముఖమందు మేము ఉండడానికి నీ కృపనిచ్చారు. అద్భుతమైనటువంటి కాపుదల, సంరక్షణ ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఈ దినమంతా నీ బలిష్టమైన జన దాచి నడిపించమని బలపరచుమని క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, చదవని మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాని ముందు ఒక మాట ఉంటుంది, దేహమందునను దేహమును విడిచున్నను ఆయనకి ఇష్టలుగా ఉండాలి. గడిచిన దినాన కొరింథీ రాసిన పత్రికలో ఇదే అధ్యాయాన్ని 10వ వచనాన్ని క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి అనేటువంటి ఒక మాట ధ్యానం చేశాం. వీళ్ళు గమనించండి, మన ముందు ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్యం పెట్టుకుంటాం, ఇది సాధించాలి. అది ఏదైనా కావచ్చు. అయితే మన ముందున్న లక్ష్యాన్ని సాధించడానికి విజ్ఞతతో కూడినటువంటి నిర్ణయము మరియు దానికి కావాల్సిన ప్రయత్నము చాలా అవసరం. సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా లక్ష్య సాధనకు మనము ప్రాధాన్యతనిస్తూ నిబద్ధత చూపాలి. అప్పుడే ఆ లక్ష్యం ఏంటనేది మనకి తెలుస్తుంది. తద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకోగల మార్గాన్ని కూడా సరళం. ఆత్మ రక్షణలో, సంఘ అభివృద్ధిలో, స్థానిక సంఘ స్థాపనలో, ఉజ్జీవల సభ ద్వారా మాత్రమే ప్రాధాన్యత కాదు, కానీ ఆయనకి ఇష్టలమై ఉండడానికి బద్ధులం కావాలి. ఆధ్యాత్మిక అనుభవం, ఆత్మ సంబంధ అనుభవం పొదుగు ఉండడం అనేది మనలను వైఫల్యానికి నడిపించదు, కానీ మన లక్ష్యం పట్ల నిర్లక్ష్య ధోరణి ఏదైతే అది ఉందో చూపడం, లక్ష్య సాధన నుండి మన దృష్టిని వేరే చోటకి మళ్లించడం అపజయానికి దారితీస్తాయి. కనీసం వారానికి ఒక్కసారైనా దేవుని ఎదుట మనలను మనము పరీక్షించుకోవాలి. ప్రార్థన చేస్తున్నాం కదండి అంటారా, వాక్యం చదువుతున్నా కదండి అంటారా, మంచిదే, చేయండి. దాంతోపాటు వ్యక్తిగత పరిశీలన, పరీక్ష అనేది చాలా అవసరం. ఎందుకంటే మన జీవితం దేవుడు మన కొరకు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఉండే విధంగా మనల్ని మనము సరి చేసుకోవాలి. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను అందరికీ, దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక్కొక్క ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆ నిర్దేశించిన ప్రణాళికల ప్రమాణాల ప్రకారము మనము నడిచేలాగా సరి చేసుకోవాలి. అలాంటి విషయాలు ఏవైనా ఉన్నాయంటే వాటన్నిటిలో భక్తుడు పౌలు గారు మనకి మాదిరి. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఇష్టలమై ఉండడానికి మనల్ని మనమే దేవునికి కనపరుచుకోవడం అనేది మన ప్రధాన లక్ష్యం. మనలను మన ప్రధాన లక్ష్యం నుండి తప్పిస్తున్నటువంటి ఇతర లక్ష్యాలు మనం ఆయనను వెంబడించకుండా చేస్తాయి, వెనకకు మళ్ళిస్తాయి, జారిపోయే విధంగా ప్రోత్సహిస్తాయి. అయితే మన లక్ష్యము మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో మనము వివేచించగలిగినప్పుడు
యేసు వైపు చూచుచూ ముందుకు నడవడం ఎంత ముఖ్యమైనదో మనం గ్రహించగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన లక్ష్య సాధనలో మన శరీరం మనల్ని ఆటంకపరిచేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, లేవంటారా? దేవుని కొరకు ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించడానికి పరుగులు పెడుతున్నప్పుడు మన శరీరము మనల్ని ఆటంకపరుస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మన శరీరాన్ని మనము నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం గురించి, దాని గురించి ప్రాముఖ్యతను గురించి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే భక్తుడు పౌలు ఏమన్నాడంటే, నేనే భ్రష్టుడనై పోదునేమని చెప్పి నా శరీరాన్ని నలగగొట్టుకుంటున్నాను, లోపరుచుకుంటున్నాను అన్నాడు. కారణం ఏంటి? ప్రభు పని చేయడానికి, ప్రభువును వెంబడించడానికి తన శరీరము తనకు ఆటంకం కలుగు చేయకూడదనేటువంటి ఒక కృత నిశ్చయతతో ముందుకు వెళ్ళాడు భక్తుడు పౌలు. ఈరోజు అదే నిశ్చయత మనలో ఉండాలనేది ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సేవకునిగా తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన ప్రధాన లక్ష్యానికి ఏ ఆటంకం కలగకుండా మనకు సంబంధించినవన్నీ మన ప్రధాన లక్ష్యానికి అనుగుణంగా ఉండే విధంగా చూడడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. మన అంతరంగిక జీవితమే దేవుని యొక్క లేక దేవుని యందు మన యోగ్యతకు ప్రమాణం. దేవుని సంతోషపెట్టడం మరియు ఆయనకు అంగీకారమైనటువంటి జీవితం జీవించడం మన జీవితంలో ప్రధాన లక్ష్యాలు ఉన్నాయా, లేక ఇంకా ఏమైనా ఇతర లక్ష్యాలు ఉన్నాయా? ఇతర లక్ష్యాలు ఎంత గొప్పవైనప్పటికీ అవి నిష్ప్రయోజనం. కేవలము దేవుని కొరకు దేవుని సంతోషపెట్టడం, ఆయనకు అంగీకారమైన జీవితం జీవించడం నీ ప్రధాన లక్ష్యం కావాలి. అప్పుడే ప్రతిది కూడా ప్రయోజనకరంగా దేవుడు మారుస్తాడు. కానీ ఇతర లక్ష్యాలు ఎన్ని నీకున్నా కూడా దేవుని గురించినటువంటి లక్ష్య సాధనలో ముందుకు వెళ్ళకపోతే మిగిలినవన్నీ కూడా నిష్ప్రయోజనమైనవి. కనుక ఉదయకాల సమయంలో ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, అందులో సేవకులు కూడా, ఎందుకంటే పౌలు భక్తులు మన సేవా పరిచయ విధానం ఉంటే అనేక మాటలు నేర్పించారు. కనుక మనము ఆయనకి ఇష్టలమై ఉండాలి. దేహంలో ఉన్నా దేహం విడిచిపెట్టేసిన ఆ లక్ష్య సాధన కొరకు ఎన్నో ప్రయత్నాలు అవసరం చేయాల్సిన పరిస్థితి ఉంది. కనుక ఉదయకాల సమయంలో పిల్లరా మన ప్రధాన లక్ష్యం ఏంటనేది వాక్యం సూటిగా జ్ఞాపకం చేస్తుంది. కనుక దాని వైపు నడుస్తూ పరిశుద్ధాత్మ సహాయంతో ముందుకు విశ్వాస యాత్రను కొనసాగిద్దాం. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు, కృతజ్ఞతలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో అమూల్యమైన మాటలు నిజమే. మా ప్రధాన లక్ష్యం ఆయన నేను సంతోషపెట్టి నీకు అంగీకారమైన జీవితం జీవించడం మా యోగ్యతకు ప్రమాణం. అది అట్టి స్థితిలో మేము ఒకవేళ లేమేమో నూతన దినములో ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని నీ మాటల చేత ఒకసారి హెచ్చరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మా మార్గాన్ని మార్చుకోవడానికి కృప చూపించండి. ఈ వాక్యం ద్వారా అనేక మంది బిడ్డలు ఆధ్యాత్మికంగా బలపడడానికి కృప చూపించండి. మహిమ ఘనత మీరే పొందండి. క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధ నామమున అడుగుతున్నాను మా తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.